సందళ్ళే 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 సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగా సంక్రాంతి సందళ్ళే మన ఊరితో సమయాన్ని గడిపేయడం ఒక సరదారా మన వారితో కలిసి ఉండడం ఒక వరమేరా మన ఊరితో సమయాన్ని గడిపేయడం ఒక సరదారా మన వారితో కలిసి ఉండడం ఒక వరమేరా సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగా సంక్రాంతి సందళ్ళే 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 సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగా సంక్రాంతి సందళ్ళే జారిన హరివిల్లు ముంగిట బాలంగా
వైభవంగానే సరదాలు సాగంగా హేమంత సిరులే పల్లె గడపల్లో నిండంగా ఇల్లంతా హరివిల్లవ్వంగా మనసంతా పులకింతై మంచు జల్లే కురవంగా సంక్రాంతి సందడి సాగంగా నింగిని జారిన హరివిల్లు ముంగిట బాలంగా రంగు రంగు ముగ్గులతో వాకిళ్ళు మెరువంగా ఆ ముగ్గుల్లో గొప్పెమ్మలు ముద్దుగా మురువంగా అంగరంగ వైభవంగానే సరదాలు సాగంగా పంటలు నిండిన గరిసేలు పాడిని చిందిన పశువులు పరవశమై పొంగేనే ప్రతి ఇంట్లో పొంగళ్ళు బంతి పువ్వుల నవ్వులు బారులుగా తోరణాలు బిడ్డలనే రమ్మని గమ్మగా పిలిచే స్వాగతాలు పచ్చి పాల నురగల్లే నా బిందె నా పల్లె సుగంధాల పరిమళాల విడుదల్లి అచ్చ తెలుగు పల్లెల్లో సంక్రాంతి సందడే కురిసెనే ఆంధ్ర తెలంగాణ పల్లె హరిదాసుల పాటల్లో గంగిరెద్దుల ఆటల్లో భోగి భోగాలలో కనుమ కళకళలలో నింగిని జారిన హరివిల్లు ముంగిట బాలంగా రంగు రంగు ముగ్గులతో వాకిళ్ళు మెరువంగా ఆ ముగ్గుల్లో గొప్పెమ్మలు ముద్దుగా మురువంగా అంగరంగ వైభవంగానే సరదాలు సాగంగా పిండి వంట చేసేనే ప్రతి ఇంటింట మా అమ్మలు కమ్మని ప్రేమలు ఇలలో కలబోసి భగభగల భోగి మంట చుట్టూ చేరిని జనమంతా అనురాగ బంధాల హారమై కలిసి కొత్త అల్లుళ్ళతోని కొంటే మరదల్లాట కోలాహలమే ఊరంతా కోడి గిట్టల పరుగులు కోడి పందాలాట కోలో కోలందల్లో పాట చెంగు చెంగులేడి పూనలా పరుగు తీసనే పసి పిల్లలు రంగు రంగు పతంగాలే నింగి నేల నిచ్చెనలు అని నింగిన జారిన హరివిల్లు ముంగిట బాలంగా రంగు రంగు ముగ్గులతో వాకిళ్ళు మెరువంగా ఆ ముగ్గుల్లో గొప్పెమ్మలు ముద్దుగా మురువంగా అంగరంగ వైభవంగానే సరదాలు సాగంగా దక్షిణాన్ని సూర్యుడు విడిచాడే ఉత్తరాన భానుడు నిలిచాడే ఈ మకర రాశిలోకి అడుగు వేసే తన దిశను నేటితో మార్చే చెట్టు పూలను పూసేలే పండు నిండుగా కాసేలే ఇంట్లో పంటలు నిండే పశువులు పాడినిచ్చిందే బంధువులంతా చేరి సందడి ఎంతో చేసే సంక్రాంతి ఇంటికి వచ్చేసే గుండెల వాకిళ్ళలో బంధువులు వేసే జ్ఞాపకాల ముద్దలేసే चला मारेंगे हे गोलकोंडा को जाएंगे हे बच्चा ढील डालेंगे let's go let's go let's go let's go हे मेरा प्लास्टिक मजा है तेरा नाइलॉन मजा है मामा पिंच को आजा चुका दिल अब आप करेंगे భోగి మంట భాగ్యం వెచ్చనైన రాగం మకర రాశి తొంగి చూసి ఆయుష్ పోసే కనుమ నాటి యోగం గోవులకు స్నానం పశువుల పాదాలు మొక్కి రైతు ధరించే గడప వీధులు
అలాట్ చేసామండి. బాక్స్ నెంబర్ 18 ఏ బాక్స్ నెంబర్ 18 బాక్స్ నెంబర్ 19 నాగరాణి బి నాగరాణి. బాక్స్ నెంబర్ 20 ప్రణీత. 22 చంద్రిక బి చంద్రిక. 23 నాగేంద్రమ్మ. 24 స్వప్న. అప్పుడు తీసుకొని ఇట్లా ఎట్లా చిన్న డ్రోన్ పెట్టాల్సింది సార్ ఇవాళ. దీనికైనా సిద్ధమైన రామదారి పక్కనేమో బసవన్నగా మను భలే వేస్తున్నావు మను. సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా. సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా. మా కళ్ళ ముందే ఉండే ఈ అన్నయ్యే మా దైవం.
చిన్న అందుకని స్పెషల్ గిఫ్ట్ ఫర్ చిల్డ్రన్. మీరు అసలు దీంట్లోకి రారు. సంక్రాంతి సంబరాలలో భాగంగా ముగ్గుల పోటీలు కండక్ట్ చేశాము. సో దాంట్లో విన్నర్స్ ని అనౌన్స్ చేయడానికి మేము 4 జడ్జెస్ ని అపాయింట్ చేశాము. సో ఈ 4 జడ్జెస్ దిస్ ఇస్ ద యావరేజ్ స్కోర్. అంటే యావరేజ్ స్కోర్ అని ఎందుకు చెప్తున్నారంటే సింగిల్ జడ్జ్ అయితే ఇక్కడ ఏదైనా గ్యాంబ్లింగ్ జరిగిందేమో అనుకుంటారు. సో ఇట్ ఈస్ స్కోర్ ఆఫ్ 4 జడ్జెస్, యావరేజ్ స్కోర్ ఆఫ్ 4 జడ్జెస్. సో యావరేజ్ చేసినప్పుడు అలాంటి మిస్టేక్స్ ఎటువంటి ఛాన్స్ ఉండదు. సో దిస్ ఇస్ ద యావరేజ్ స్కోర్. సో ఈ యావరేజ్ స్కోర్ నెక్స్ట్ ఈ కాంపిటీషన్ కండక్ట్ చేసింది మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన సాంప్రదాయాన్ని ఎంకరేజ్ చేద్దామని కండక్ట్ చేశారు. కానీ జస్ట్ కాంపిటేటివ్ స్పిరిట్ ఎంకరేజ్ చేసి మన సాంప్రదాయాన్ని నెక్స్ట్ జనరేషన్స్ కి అసలు సంక్రాంతి అంటే ఏంటో తెలియదు. 3 days హాలిడేస్ వస్తున్నాయి, జస్ట్ మనం ఒక వీడియో గేమ్ ఆడదాము లేకపోతే ఇంట్లో కొంచెం టీవీ చూద్దాము అనుకునే మూడ్ నుంచి బయటకు తీసుకొచ్చి సంక్రాంతి అంటే 3 days ఫెస్టివల్ ఉంటుంది. సో ఫస్ట్ డే భోగి, సెకండ్ డే సంక్రాంతి, థర్డ్ డే కనుమ అని మొత్తం ఆ డీటెయిల్స్ మనం నెక్స్ట్ జనరేషన్స్ అంటే నెక్స్ట్ యంగ్ జనరేషన్స్ కి చూపించడం కోసం ఈ కాంపిటీషన్ కండక్ట్ చేశాము. సో ప్లీజ్ ట్రై టు టేక్ ఇట్ యాస్ ఎ స్పోర్టివ్. సో ఇప్పుడు మనకి ప్రైజ్ విన్నర్స్ అనౌన్స్ చేస్తున్నానండి. అది సీరియల్ నెంబర్ ఎంత అండి? సీరియల్ నెంబర్ 2. ఫస్ట్ ప్రైజ్ కనీసం ఒక 3 మెసేజ్ అన్న ఎక్స్పెక్ట్ చేస్తాను. ఏదో ఒక మెసేజ్ చెప్పండి. చెప్పండి 1 or 3. ఓకే ఇంకా 4 ఇంకా 4 వచ్చేసిందండి. 4 కి థర్డ్ ప్రైజ్ వచ్చేసింది. 7 కి ఫస్ట్ ప్రైజ్ గోస్ టు NAGA బాక్స్ నెంబర్ 24 కార్యలక్ష్మి గారు. Congratulations.
పలుకుందంట వేరే పోతున్నారు. నేను మనకి తీసుకుంటాను. నేను పలు పోయినాను. చిన్నది కేక్ పట్ల Okay, 29 last number. 3131. 2525. Single number 6. 4343. 8888. 88. 8888. ఇప్పుడు జల్దీ 2 టికెట్లు కలిపి ఒక టికెట్ అమ్మా. సింగిల్ నెంబర్ 4. సింగిల్ నెంబర్ 1. నాకు టికెట్ జల్దీ 5 1 తోటండి చెప్పండి. 1 తోట నెంబర్ చెప్పండి. 1 25 54 29 6. ఓకే. చెప్పేటప్పుడే మీరు మళ్ళీ మీరు ఫుల్ హౌస్ కి మళ్ళీ నెక్స్ట్ ఫుల్ హౌస్ ఉంటాయి కదా అన్ని జల్దీ 5 అయిపోయింది. ఓకే 67 67. 67. 63 63. 63 63. సింగిల్ నెంబర్ 3. 2020. 2727. 2020. 2020 27. ఇప్పుడు జల్దీ నెంబర్ ఏదైనా 2 టికెట్లు ఇంకా జల్దీ 5 అయిపోయింది.
వారిండ్లకు పోయి పాలు పెరుగు వెన్నతీని వల్లవారిండ్లకు పోయి పాలు పెరుగు వెన్నతీని నిద్రపోయి వేణుగోపాలకు శేషశయన చక్రధర కనకభరణ సంసహరణ శేషశయన చక్రధర కనకభరణ సంసహరణ కన్యకారు బృందావన అద్వైత ఫ్యామిలీ మెంబర్స్ అందరికి నా నమస్కారం. వెనుక మన పాట స్టార్ట్ గోపకుటీర వయోవృత గోపకుటీ సేవిస్తూ చాలా అందంగా ఉంది. ఇది మీరు ఈ సినిమాలు అవి వేసుకుంటారు అని చెప్పి ఎవరో చెప్పారు, బాగుంది. హరికథ విధానం ఇది కాకపోయినా ఇదొక పద్ధతిలో ఉంది, ఇది కూడా బాగానే ఉంది. ఆ మూమెంట్స్ శ్రోతలు ఎలా వింటున్నారు, ఉన్నారా వెళ్ళిపోయారా అనేటువంటిది ఆ స్టేజ్ మీద ఉన్నటువంటి ఆర్టిస్టులకు తెలియాలి. ఇవన్నీ చాలా విధానాలు ఉన్నాయి. చాలాసేపు ప్రతిపాలాను అందరినీ. క్రిందే బాగుంటుందండి, కనీసం క్రింద చెబితే అందరూ వింటూ ఉంటారు, వారి మూమెంట్స్ మాకు తెలుస్తాయి. అది ఇదంటే కాదండి, ఎప్పుడు పైనే ఇలా ఏ కార్యక్రమం చేసినా చేస్తాం. సరే అలాగే అన్నాం, అయినా బాగుంది. మొత్తం మీద ఇదొక పద్ధతి. అనేక సందర్భాల్లో అనేక రకాలు, అనేక వాతావరణాలు, అనేకమైనటువంటి పద్ధతులు ఉంటూ ఉంటాయి. యాదగిరి గుట్టలో కథ చెబుతూ ఉంటాం. రేపు ఫిబ్రవరిలో స్వామివారి బ్రహ్మోత్సవాలు. ఇప్పటికి నా 30-40 ఏళ్ళ చెబుతున్నాం.
సాక్షాత్ కేఎస్ స్వాముల వారు వచ్చి కూర్చుని వింటుంటారు ఆ హరికథల వీలు. చాలా బాగా జరుగుతాయి. అక్కడ ఆడిటోరియంలో కొన్ని వేల మంది కూర్చుని వింటారు హరికథ. ఎన్ని గంటలు చెప్పినా వింటారు అక్కడ హరికథ. అక్కడ అలవాటు 4 గంటలు 3 గంటలు చెప్పినా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎవరు రూపాయలు 4 గంటలు వింటారు. కానీ ఇంకో అలవాటు అక్కడ ఇవ్వకుండా ఎవరు వెళ్ళారు. కథ అయిపోయిన తర్వాత అందరూ 60,000 100,000 ఎవరికి చూసింది వారు రాష్ట్రానికి ఇచ్చి నమస్కరించి వెళ్తూ ఉంటారు. అదో సంప్రదాయం అక్కడ. సరే మొన్న 2 సంవత్సరం ఏమైందంటే అలాగే కథ అయిపోయింది. ప్రోగ్రాం పూర్తయిపోయిన తర్వాత అందరూ 60,000 100 ఇద్దామని అందరూ దగ్గరికి వస్తూ ఉంటే చివరిని ఎక్కడో అక్కడెక్కడో ఉన్నాయన జేబులో ఇచ్చి అని జయపత్రం ఇమ్మన్నట్టు ఆలోచనలో పడ్డాడు విరాట్రాజు. పక్కనే కూర్చున్నాడు కొంగు భట్టారుకుని వేషంలో ధర్మరాజు. వచ్చిన వాడు జీమూతవల్లుడు, పంపించినటువంటి వారు కౌరవులని గ్రహించి రాజా విచారించవలసిన పని లేదు. చూడండి, కల్లడు గదా నృప విదితక ఆయుడు నీ గడప ఆనసీడుగా హలలుడు బిడహరి వాడు గెల్లడా తడి దోర్బలం నేనెరుగుదు ధర్మసూరుడు గడ తెలవుగా భగనాడు కావునన్ విలువగ పంపుమి బలియు వేగజయం పగలడి మల్లుని. రాజా, మన పాకశాలలో వంట చేస్తున్నాడే వలరుడు. ఆ వలరుడు ఈ మల్లుడిని జయించగలడు. అతడి బ్రాక్తని నేను ఒకసారి ధర్మరాజు కొలువులో చూశాను, కాబట్టి పిలిపించండి అని చెప్పి సలహా. సరే, భటులను పంపించారు. తలుపులు బంధించున్నాయి, రమ్మని వెళ్ళారు. మహారాజుకి నేను మల్ల యుద్ధం చేస్తానని ఎలా తెలుసు అన్నాడు. ఆయన పక్కనున్నాయనే చెప్పారండి. అప్పుడు అన్నగారి కనుజ్ఞ ఏందని తెలుసుకుని తనకు ఇష్టదైవమైన పరమేశ్వరుడిని ప్రార్థిస్తూ బయలుదేరుస్తున్నాడు. ఓం హర శంకర
అమ్మగారికి కాళ్ళకి అందరికీ కుడి చేయండి కుడి చేయండి కాళ్ళ బాగా ఉంది అది పొందవాడు బాగా ఉందని ఎవరు లోపల అయ్యో పొద్దుగా మా టిఫిన్
కోల్ పిచ్చి అంటే అబ్బాయి దోషం లేదు కూకున్నారు ధరలో సిట్టి బంగారు అయ్యా మాట బలాలు కొమ్మరెడ్డి పళ్ళంట మామిడి కొండలే లగనం కొమ్మరెడ్డి కొండలే లగనం బాబోయి ఇప్పుడు సత్తుపల్లి వస్తుంది ఇప్పుడు మంచిగా వస్తుంది అమ్మ ఏది భావం తక్కువదని పారిపోయేదానండి ఇప్పుడు కల్లా రెండు సమానం జరుగుతుంది కోడి పందాలు ఒక పెట్టడం లేదా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఏది మంచిగా అది మంచి కావాలండి చూడలేదు
నువ్వైనా చెప్పదుటే సంబంధం పోయింది చూడు, మంచి సంబంధం నీకే తట్టింది, నాకెలా తడుతుందక్కయ్యా. మరీను ఆ విషయం మీకు ముందే చెప్పాలి. చూద్దాం, ఏం చేస్తాం, అంతా మన కర్మ. అదిగో చూడు, ఎవరో సుభద్రమా అనుకుంటుంది. చూసా సమాధానం పోయి ఏం చేయాలి ఇప్పుడు మంటది రెండు వచ్చే మొదలు చూడు చూడు ఇదండి పోస్టా కాదక్క లెటర్లా ఉంది. అది మన సుధరస్తూరిలాగా ఉంది. పద్ధతి ఈ సుధ నాకెందుకు లెటర్ రాస్తుంది ఏమో పొద్దున తింటే ఆఫీస్ పోయింది. ఇప్పుడే ఒక అమ్మాయి వచ్చి సుధనికి ఇవ్వని చెప్పింది. సుధ నాకు ఇవ్వని ఇది ఇచ్చిన చదువు 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 నాకేదో భయంగా ఉంది. భయపడక ప్రియమైన అమ్మకి నేను షాకింగ్ న్యూస్ ఇస్తున్నాను. నేను నువ్వు ఎలానూ ఒప్పుకోవాలి తెలుసు కనుక ముందరే రిజిస్టర్ చేసుకున్నాను. నీకు ఈ లెటర్ అందేసరికి మేము ఢిల్లీలో ఉంటాం. నీది కిందిది పాదర్శలాగే ఉంటావు. నందిని పందిని పందిని నందిని చేసేయగలరు. అందుకే రాస్తున్నాను. దయచేసి చేసి నేను పోలీసు ప్రొటెక్షన్ తీసుకునేందుకు చెయ్యకండి. మేము ఢిల్లీ నుండి తిరిగి వచ్చాక నాన్నగారు కూడా ఇండియా వచ్చాక మీ అందరి ఆశీర్వాదం కోసం వస్తాను. ఇప్పుడు మీ సుధా. ఏమి అక్క పడిపోయిందండి. అక్క లేక అక్క లేక కొంచెం ఇలా కూర్చోండి, కూర్చోండి. నాకేం అర్థలేదు, భయపడకు. ఇదంత తొందరగా అలాంటి పర్వాలేదు. కానీ చెప్పాలి, అక్కడ దేవుడు రాయడంలోనే 10,000 కట్టమంది తీసుకురా. ఇరుమూర్తి శాస్త్రి గారు మీ సంభావన ఏమండి మా సొంత పెళ్లి నడిపించాలి కదా, అందుకు మీరే నడిపించారు. నిన్న అర్ధరాత్రి సుఖాను ఐస్ క్రీమ్ ఇద్దరు మా ఇంటికి వచ్చి వాళ్ళ తాతగారికి సీరియస్ గా ఉందని చెప్పి వెళ్ళి తొందరగా రావాలి పెళ్లి చేసుకుని అన్నాను చెప్పారు. అప్పుడు మేము మీ ఇంటికి వచ్చాం. వచ్చి మీ చేతి ఉల్లిపాయలు పొద్దునే 5 గంటలకు తెప్పించి వాళ్ళిద్దరి వివాహం మీ సమక్షంలో మీరే చేయించారు కదా, మీ చేతితో మీరు
నిన్నగా మిమ్మల్ని పిలిచేది మీరు చెప్పే దాంట్లో ఒక మాట అర్థమైతే ఏంటయ్యా అర్థమయ్యేది చెప్పయ్యా నీకు కూడా అర్థం కాకుండా ఎలాగే విన్నారా నా సాహసం ఇది కూడా తెలియదు సరే అర్థమయ్యేట్టు చెప్తాను రాత్రి ఇస్మాయిల్ అనేది వచ్చాయి వచ్చి అంటే సుధా నేను వెంటనే పెళ్లి చేసుకుని రావాలి మన అక్కడికి సీరియస్ గా ఉంది మమ్మల్ని ఇద్దరిని చూడాలి పెళ్ళికొడుకు పెరుగుతుందా మీ పద్ధతుల్లోనే పెళ్లి పెట్టించండి అని అడిగితే మనం శాస్త్రి ఇంటికి ఆయన ఏంటి గుడిదాకా తీసుకెళ్ళి అక్కడికక్కడి దండంగా నుంచి ఇది కూడా నీకే 5,000 కానీ 15,000 సంభావనండి 15,000 సంభావన చాలా బాగుంది. అదేనండి మీరుగా మా సాక్ష్యం రేపు పొద్దున తీరు కొరకు చెడు కొరుకుని అది అక్కడ వెళ్ళిపోయిందని ఇలాంటివన్నీ మాటలు వినకుండా మీరు గుడిలో వాళ్ళకి చెల్లించారు అదే మీకు సాక్ష్యం. ఇంకా బాగా అర్థం చేస్తారు ఏంటి శాస్త్రి గారు మేము కలిసి మన అమ్మాయి పెళ్లి బాగా వచ్చేటప్పుడు జరిపించేసాం అదే కదా వాళ్ళు వచ్చిన తర్వాత రిసెప్షన్ ఇచ్చేసాన్ని గ్రాండ్ గా సుధా నాన్న వచ్చిన తర్వాత వస్తానని అంటుంది కదా మనం ఒక గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేసేస్తే చూడు ఇరుగు వరకు వస్తాయా రిసెప్షన్ కి గింజుకుంటారు కానీ కట్టలు లేకుండా కానీ ఖర్చు లేకుండా పిల్లలు పెళ్లి చేసేసారు వీళ్ళు అని ఎలా ఉంది ఐడియా ఏమో కానీ మన దేశం చేసుకున్న మనం చేసుకున్న అదృష్టం కొద్దీ మీ ఇద్దరు రాజకీయాల్లోకి రాలేదు అని మీ నాటకాలు ఆడేవాళ్ళు ఏ పొరలు అదని ఎంత చక్కగా మాట్లాడు తల్లి. మరి ఏమంటున్నారు సుభద్రమ్మ మరి నేను ఈ భవదీయులండి పెళ్ళిళ్ళ శాస్త్రి పేరు శాస్త్రిని సాక్ష్యం చెప్తాను మీకు సుధా పెళ్లికి నేను కూడా వచ్చాను పూజారి గారితో సరే నువ్వు సాక్ష్యం చెప్పేటట్టయితే మనకి ఫుల్ మార్క్స్ మా ఆయన వచ్చిన తర్వాత మా ఇద్దరితో పాటు నీకు కూడా మంచి ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్ లెవెల్లో చేశాను తర్వాత అంతా డిస్కంటిన్యూ అయిపోయింది. కాలేజీ లెక్చర్గా చేసినప్పుడు నాకు తర్వాత ఈ ఉడుకు అనేది రాలేదు. ఏం ఫ్యాక్టర్ మీద వచ్చిందేమో అనుకున్నాను. మొట్టమొదటి మీద కనీసం 10 సార్లు రిహార్సల్ చేసుకున్నాను. ఏమో నా ఉద్దేశం అందరూ యాక్సెప్ట్ చేసుకుంటూ
చక్కగా మా అత్తగారికి నేను ఆ రోజుల్లో చాలా బాగా చేసేదాన్ని. వచ్చేసాయి వచ్చేసాయి. టైం వాళ్ళు కొత్తెక్కి ఇస్తున్నాను అని అడగకుండా ఇవ్వట్లేదు కదా. అదే నేను చెప్పేది కూడా అదే. ఎందుకంటే నేను చెప్పేది అదే, ముందు తీసుకొచ్చి కాఫీ కప్తో రావాలి. అడగకుండా చెప్తే మీకు చాలా అంతగా ఉంటుంది. మీరు మర్చిపోయి ఉంటారు, ఈ రోజు మీకు ఒక సర్ప్రైజ్ ఇద్దామని నేను లేట్ చేశాను. చెప్పు. నేను ఆల్రెడీ మీకు కాఫీ పెట్టేశాను, పైన ఒక స్వీట్ కూడా తయారు చేశాను. ఎందుకంటే ఈ రోజు మీ 70వ పుట్టినరోజు కదా, అందుకని స్వీట్ కాఫీ ఒకేసారి తీసుకొద్దామని కొంచెం లేట్ అయిందంటే. చాలా సంతోషం, కానీ ఏదో కారణం చెప్పాకు తొందరగా వెలగబెట్టి. అంతేగాని నిజమండి, ఇక్కడ హల్వా ఉంది, ఇక్కడ మీ కాఫీ ఉంది, ఆరగించండి. చాలా చక్కగా ఉంది, బాగుంది. థ్యాంక్ యూ. ఇదిగోండి మీ కాఫీ. సరే కానీ ఇప్పుడు టిఫిన్ ఏం రెడీ చేస్తున్నాము? చెప్పండి అన్నయ్య గారు, మీరు ఏమంటారంటే అది ఉంటాను. ఇడ్లీ, సాంబార్, గారె, రైస్ పొంగల్, కొబ్బరి చట్నీ, ఇంగు తాటి వేసి గట్టిగా బాగా తమాయించి తీసుకురావాలి. ఆ వాసన మన బృందావనంతా తెలియాలి, తెలిసి వాళ్ళు. సరే అన్నయ్య గారు, మీరు చెప్తే కాదంటారా? చిటికలో చేసుకుని వస్తాను. ఒక్క నిమిషం తొందరగా వచ్చేసి. ఏమే ఇప్పుడు 10 నిమిషాలలో అరగంట అయింది. అత్తయ్య గారు, మీరు చాలా మంచిగా చేశారు, కానీ నాకు ఇక్కడ ఇడ్లీ సాంబారే తయారైంది. మీ అబ్బాయి కట్టానే నేర్పించారా? అడిగితే ఇస్తారా? అలా కాదు అత్తయ్య గారు, మీ అబ్బాయి గారికి బాక్స్ పెట్టాలి. ఏదైనా కారణాలు చెప్పాలి, నాకు అనవసరం. నేను అడిగి తెస్తేనే నీకు బాగుంటుంది. ఈ ఒక్క రోజుకి ఇడ్లీ సాంబార్ నా పుట్టినరోజు కాబట్టి నేను చదువుకుంటున్నాను, ఇంకా రోజు అలా చేయండి. సరే అత్తయ్య గారు, రేపటి నుంచి నేను ఇలా చేయను, మీకు కావాల్సిందే పట్టిస్తాను. అమ్మా కాళ్ళు చాలా నిప్పులుగా ఉన్నాయమ్మా, ఒక జాగ్రత్తగా ఎక్కువ వచ్చితే నేను మళ్ళీ కట్టుకోలేను. అక్కడ కాదే ఇంకా ఇంతగా లేదు, కాళ్ళు ఉన్నాయి కదా నాకు. అయ్యో అత్తయ్య గారు, నేనేం చేశాను అత్తయ్య గారు? అక్కడ కాదు, కాళ్ళు అంటే పాత్రలు వస్తాయి, మొదటి పరిస్థితి నొప్పి ఎక్కువ అవుతుంది. మీరే కదా అత్తయ్య గారు, మోకాల నుంచి బాగా వస్తున్నాయన్నారు, అందుకే మోకాలు కూడా వదులుతున్నాను. సరే ఏడ్చాలేదని మధ్యాహ్నం వంట ఏం చేస్తున్నావు? మీరు చెప్పండి అత్తయ్య గారు, ఏమన్నామంటే మామిడికాయ పప్పు, కొబ్బరి పచ్చడి, సాంబారు, మరి గారెలు, బొమ్మలు, పులిహోర, బెల్లాడ. మీకు ఇన్ఫ్లుయెన్స్ చాలా కూడా ఇష్టం కదా, అన్ని కూడా చేసి పెడతాను అత్తయ్య గారు. అన్ని తీసుకురా. ఇక నేను కట్ట పులుగు తీస్తాను. ఆ పులుగు తీసేటప్పుడు తీసుకురాగడానికి చెప్తారండి, రాని వాక అవి రానిస్తే నేను ఎంత పడుకుంటాను. సరే అత్తయ్య గారు, చిటికలో అన్ని తయారు చేసుకుని శబ్దం రాకుండా అన్ని వంటకాలు చేసుకుని తీసుకొస్తాను. ఇందాక నేను ఆఖరితే మిగిలి తీసుకొచ్చాను, ఇప్పుడు అన్ని అడిగితే ఒకటే తీసుకురావాలి, అన్ని తీసుకురావాలి. సరే అత్తయ్య గారు, మీకు కాదన్నా ఎప్పుడైనా నాకు ఇంకా పిల్లలు తెచ్చుకుంటుంది, ఆలోచించే శక్తి కూడా ఉంది. సరే అత్తయ్య గారు, మీ ఆరోగ్యమే నాకు మహాభాగ్యము. ఏంటో ఈ కోడలు అడిగితేనే చేస్తున్నారు, అడగకుండా చేసుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది. ప్రతిదీ అడిగి చేయించుకోవడం అంటే ఇది కదా. అంతకుముందు మా అత్తగారికి నేను ప్రతిదీ చేసి పనులన్నీ చేసేదాన్ని. అట్లా దాంట్లో 1% అన్న ఉంటే బాగుంటుంది. తొందరగా రాడే నేను అడిగినాను వస్తున్నాను, నువ్వు చేస్తున్నాను, పెట్టినాను కంటే నేను అడగటే ఎక్కువగా ఉంది.
అది కాదు తల్లి, నేను చెప్పేది ఒక మాట విను. నేను పిల్లలు వచ్చినా కూడా బాగాలేదు, మీ అమ్మ నాన్న వచ్చినా కూడా ఏం పర్వాలేదు. మన బృందాలు మా మామగారు ఫ్లాట్ తీసుకున్నాడు కదా, దానిలో చక్కగా చేస్తున్నాం. 3 రోజులు సెలబ్రేషన్స్ బ్రహ్మాండంగా జరుగుతుంది. మీకు ఏదైనా కావాలంటే ఆన్లైన్ జొమాటో స్విగ్గీ ఆర్డర్ చేస్తాను, మీరు చూసుకోండి, నాకేం చెప్పద్దు. ఆ రోజు కిట్టి పార్టీ కూడా పెట్టుకున్నాం. గుంటూరు నుంచి అక్కడ నుంచి 100 మంది వస్తున్నారు. దానికి మన సుధీర్ గారు మురళి గారు కూడా మంచి ఏర్పాటు చేస్తున్నారు. అది కాకుండా జానికేంద్రం లైబ్రరీ మాకు చాలా మన ఇద్దరికి సంతోషంగా ఉంది. మా జనరేషన్ కి మాకు తగ్గట్టుగా ఉంది, మీ జనరేషన్ తగ్గట్టుగా కూడా ఏ లోపం లేకుండా ఉంటుంది. కాదు, నువ్వేదో సహాయం చేస్తావు, మన ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది అనుకున్నా. పోనీ మన ఇంట్లో మనం చేసుకుంటే ఇంకా సంతోషం కదా. అవునా, ఇప్పుడు మా ముద్దు అంతే కదా అనిపించారు. అందరికీ మా డ్రామా నచ్చిందో నచ్చలేదో నాకు తెలియదు. మాకు తగ్గట్టుగా మేము చేశాము. మమ్మల్ని సపోర్ట్ చేసిన పద్మ గారికి, సునీల్ గారికి, మాకు స్క్రిప్ట్ ఇచ్చిన గౌరీ గారికి, అందరికీ నా కృతజ్ఞతలు. ముఖ్యంగా నన్ను పొడవుగా పెట్టుకున్న మా అక్షయ్ గారికి ఇంకా కృతజ్ఞతలు. అయ్యో చెప్పడం మర్చిపోయానే, ఇప్పుడు బృందావనానికి వచ్చేసాను కదా, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. పతివ్రత, మరి మహాపతివ్రతను సాగదీసావే, ఆవిడెవరు? మా ఆవిడ. ఏంటి ఆవిడ? మీ ఆవిడ ఏంటి? మీ ఆవిడ మహాపతివ్రత? ఆవిడ మహాపతివ్రత. ఒరే, ఇందుకు మీ ఆవిడ మహాపతివ్రత ఎలాగైంది? నాకేదైనా పనుండి విజయవాడ, ఏలూరు, మచిలీపట్నం ఎక్కడికో వెళ్ళాను అనుకో. నేను వచ్చేంత వరకు మా ఆవిడ భోజనం చేయదురా. నువ్వు తిరిగి వచ్చేంత వరకు మీ ఆవిడ భోజనం చేయదా? ఆవిడ భోజనం చేయదు. అవునండి, ఎందుకంటే పూర్వంలో ఆడవారు ఉండేవారు, భర్త గాని బయటికి వెళితే నా భర్త ఎప్పుడు వస్తారు, నా భర్త ఎప్పుడు వస్తాడు, నా భర్త ఎప్పుడు పోతాడు, ఎక్కడికి రా, కలుస్తారా కలవరా నా హార్ట్ అటాక్ పుడుకు కూడా పోతాడు. ఎందుకు చేస్తారంటే మరి ఇటువంటి కాలంలో కూడా మీ ఆవిడను వచ్చేంత వరకు భోజనం చెయ్యదంటే మీ ఆవిడ మహా ఇల్లాలు. సీత, సావిత్రి, అనసూయ, అరుంధతి, నర్మద మొదలగు ఎంతో మంది పతివ్రతలను కన్నటువంటి భూమి మన భరత భూమి. అవును సోదరా, అటు ఆ కోవకు చెందినటువంటి ఆవిడలా ఉంది మీ ఆవిడ. సరే, మనలో మాట తమ్ముడు ఏమిట్రా బామర్దే, ఇదే వరుసరా? ఈ ఎవరి వరుస ఆల్దేరా మేనమామ. బుజ్జి ఏమిటి మిరపకాయ బజ్జి? మిత్రమా ఏంటి రుబ్రోలు పత్రమా? అలా కాదు. అయితే మీ ఆవిడ వచ్చేంత వరకు భోజనం చేయదంటే మీ ఆవిడ మహాపతివ్రతే. సందేహం అండి, ఇందులో కాదనక్కర్లేదు. సరే, అసలు నువ్వు వచ్చేంత వరకు నువ్వు ఉదయాన్నే భోజనం చెయ్యదు. నేను వచ్చేంత వరకు ఎందుకు భోజనం చేయదు? అయితే నేను ఊరెళ్ళి ఇంటికొచ్చి వంట చేసి పెడితే అప్పుడు తింటదా పేకల దాకా. ఏంటి, నువ్వు ఊరెళ్ళి ఇంటికొచ్చి వంట చేసి పెడితే తింటుందా? లేకపోతే వంట చేయదు. ఎందుకంటే అడగండి, ఆవిడ వంట చేయడం రాదా? మా ఆవిడ గొప్పగా చదివింది. బాగా చదివింది. ఎంత చదివిందిరా? మా ఆవిడ చదివిన చదువు, మీ ఆవిడ చదివిన చదువు సెట్. ఏం చెట్టు? ఎమ్ము సెట్. అది అమ్మ సెట్లు, నాన్న సెట్లు కాదు, ఎం సెట్. అదే లేవు, ఎం సెట్ చదివింది మీ ఆవిడ. ఎం సెట్. మరి నువ్వు పంపు సెట్. పంపు సెట్టా? అవునరా. అంటే ఏమిట్రా? అంటే టైర్లు గాలి కొట్టుకోవడం, గాలికి తిరగడం. అవును. వేలుముద్ర అక్కడ నొక్కేయడమే. మీ ఆవిడ లాంటి కాదా? మరి ఈనాడు మీ ఆవిడ చదువుకుందని నాకు చాలా బాగుంది. ఎందుకు చేతనండి, ఈనాడు మహిళలు అన్ని రంగాల్లో కూడా రాణిస్తున్నారండి. అవునండి. ఎందుకు చేతనండి, ఈనాటి మహిళామణులు డాక్టర్లుగా, కండక్టర్లుగా, కలెక్టర్లుగా, మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా, ఆఫీసర్లుగా, రకాలుగా, ప్రధానమంత్రిగా, రాష్ట్రపతిగా కూడా మహిళలు ఉన్నత పదవులు అధిరోహిస్తున్నారు. అందుచేతనే కందుకూరి వీరేశలింగ పంతులు గారు ఒక మాట చెప్పారు ఆనాడు, ముదుగురు నేరుగా రాణి విద్యగలవే భారత అంటే స్త్రీ తలుచుకుంటే ఏదైనా సాధించగలరు. ఆటలు నడుపుతున్నారు, బస్సులు నడుపుతున్నారు,
హిమాలయాలు వెళ్తున్నారు. అవునండి. అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వెళ్తున్నారు. అందుకనే మనలాంటి మగాళ్ళందరూ ముందుకెళ్తున్నారు. అవును కాదునైనా అయితే మీ ఆవిడ లాంటి ఆవిడే కాదు. కాదా సుభద్రాదేవి. ఆ యొక్క సుభద్రాదేవి మహాపతివ్రత మహాసాధ్యమని. అయితే ఆ యొక్క సుభద్ర అర్జునుడు పాలు పీడ కలిసిన రీతిగా చిలక గోరవంతుల వలె ఎంతో ఆనందంగా సంసారాన్ని సాగిస్తున్నారు. వారికి ఎన్ని భోగభాగ్యాలు ఉన్నా, ఎన్ని సిరి సంపదలు ఉన్నా ఇవ్వండి అపుత్రస్య గతిర్నాస్తి అన్నారు పెద్దలు. మహాపుత్ర గతిర్నాస్తి అన్నారు ఈనాటి పెద్దలు. ఇవ్వండి అపుత్రస్య గతిర్నాస్తి ఏమిటండి? పుత్రులు లేని వారికి సద్గతులు లేవని సకల గ్రంథాలు చెబుతున్నాయి. అలాగే ఈనాడు చెప్తున్నారు సంతానం ఎక్కువైతే తినడానికి నౌకల జావ కూడా దొరకదు అని. కరువు అని కాదు. ఆ రోజు అలా కాదు. ఆ రోజుల్లో ఒక్కొక్కరు 10 మంది 15 మంది కూడా కనేవారు. ఆ రోజులు వేరు. చక్కని ధర్మ రోజులు. అయితే నాయన కాలం మారింది, పరిస్థితి మారింది, వ్యవస్థ మారింది, రోగాలు మారాయి, చెప్పులు మారాయి, వ్యాసులు మారాయి, వైరస్సులు కూడా మారాయి. అయితే వారికి ఎన్ని భోగభాగ్యాలు ఉన్నా వారికి సంతానం కలగలేదు. వారు ఏ విధంగా మరి వ్రతాలు ఆచరిస్తున్నారయ్యా? గర్భంబు కుదురుకొని ఒక శుభముహూర్తమున ఆ సుభద్రాదేవి వీలేదంటే ఒక లెక్క ఉల్లిపాయ మొక్క నేను కాల్ చేసిన బీడి మొక్క నీ అక్క పొగ్గొడి మొక్క ఏమైందా? సుభద్రాదేవి దక్కించుకోడేస్తాను అంతే. ఇంతకీ సుభద్రాదేవి నలదప్పిందని నీకేమైందా? ఏంటి నెల తప్పడానికి ఆవిడెవరో నాకు తెప్పించడానికి వీలెవరు? నెల తప్పడానికి వీలేదంటే ఎందుకని? ఎందుకనేంట్రా మనకి సంవత్సరానికి ఎన్ని నెలలు ఉన్నాయి? సంవత్సరానికి 12 నెలలు. అందులో ఒక నెల తీసేస్తే 11 నెలలు, ఇంకో నెల తీసేస్తే 10 నెలలు. అలా నెలని తీసుకుంటూ పోతే ఏమి గుడ్డు సున్నా తప్ప. నెల తప్పడం అంటే ఒక నెల తీసేయాలనుకున్నావా? ఒక్కొక్క నెల వేసేదా? కాదు సోదరా, నెల తప్పడం అంటే సుభద్రాదేవి నీరు పోసుకుంది. నేను మా యాభై డైలీ వస్తుంటాను నీళ్ళు. నీళ్ళు కాదు, సుభద్రాదేవి గర్భవతి అయిందన్నమాట. మాసం నిండినందా దాంట్లో మాత్రం సంతోషం ఉంది. ఏం జరుగుద్ది? తిరుమల వెంకటేశ్వర స్వామి పూజ మళ్ళీ ఒకసారి వెళ్ళి రావాల్సినందుకు ఒక బిడ్డ కోరిక మేరకు ఆ ప్రయాణం కూడా మీకు ఆనందమే. ఒక నలుగురిని బస్సులో తీసుకెళ్తారు. వెళ్లే ప్రయాణం శుభం అండి. మీకు ఆటంకాలు ఏమి రావు. మీ మీద మాత్రం కొద్ది నరఘోష ఎప్పుడు ఉంటూనే ఉంటది. మీకు మాత్రం దైవ అనుగ్రహం ఉంది. ఆరోగ్యపరంగా మాత్రం సంతోషపడే జాతకమే. లక్ష్మీ కటాక్షంలో ఎదురులేదు. నీ మాట మీదుగా నీ చేతి మీదుగా ఫంక్షన్ ఒకటి ఉంది. త్వరలో అయింది. కొంత డబ్బులు రావాల్సినవి ఉండే చేతికి. ఒక ఏదైనా స్థానంలో కలుపుతారు ఖాళీ సైట్. అది ఈ సంవత్సరం ఆఖరిలో దాంట్లో మీకు జయమైంది. పిల్లలు చేసే పనులలో అభివృద్ధి అవుతారమ్మా. కాకపోతే కొంచెం నరఘోష అనేది ఎక్కువగా నడుస్తుంది. ఒకటి మాత్రం పోతే అంత మంచిది. సుబ్బారావు గారి జాతకం తినాము. మీకు మాత్రం కుబేర స్వామి ఇచ్చారండి. అయ్యప్ప స్వామి ఆలోచనలో చిన్న చిన్న కోరికలు. వయసులో పెద్దవారైనా కోరికలన్నీ చిన్నవే. మనసులో పట్టుదల. ఎవరికి తల్లొంగే మనిషి కాదు.
ఇప్పుడు కూడా స్త్రీ ఆకర్షణ ఉట్టిపడుతుంది మొహంలో జీవకళ పవర్ఫుల్ ఉంది. పెద్దవారంటే ప్రత్యేకమైన అభిమానం, పిల్లల్ని కూడా ప్రత్యేకంగా గౌరవిస్తారు. మీకన్నా వయసులో తక్కువ వాళ్ళే నీకు స్నేహితులు ఉంటారు. అలాంటి వ్యక్తుల వల్ల మేలుంది. డబ్బులకు మాత్రం పరువు లేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా నా చేయాలి జాతకం రాదు. ఒక దగ్గర అవసరానికి నువ్వే ఒక నలుగురు భక్తులు ఇచ్చే స్థాయిలో ఉన్నారు. మంచి మనసు, డబ్బుల పరంగా అదృష్టం ఉంది, లక్ష్మి కలిసి వస్తుంది, ఆరోగ్యం బాగుంటుంది, సంతోషంగా ఉంటారు. ఈ సంవత్సరం అంతా సమరాలుగా ఉంటాయి, ఇబ్బంది ఏమి ఉండదు. డౌట్ ఆనందంగా ఉంటారు. ఏం చేసినా ఏ పని అనుకున్నా సరే జరగబోయే చాలా బాగుంటుంది. ఇది చాలా మంచిది. ఈ బిడ్డలో సంతాన పిల్లల అభివృద్ధి సాధించాలి. ఒక బిడ్డగారు సంతానం ద్వారా మనవరాలు మంచి స్థాయిలో ఉంటారు. సత్యనారాయణ గారి జాతకం రాము అమ్మా, అన్ని ఆల్బమ్స్ మీకే సరిపోయేది. పానకాల స్వామి మనసు మంచిదండి, దైవతత్వం మీరంతా. గురు తత్వంగా 10 మందికి మంచి మంచి ఐడియాలు సలహాలు ఇస్తూనే ఉంటారు. చివరి వరకు కూడా మంచి మాట దైవానుగ్రహంతో మనశ్శాంతిని పొందుతారు. వాళ్ళ దగ్గర చేయలేరు. మనశ్శాంతి ఉంది. ఉన్న రూపాయి రావాల్సింది వస్తుంది. ఉన్న ఇల్లు స్థలం మంచిది స్థానం ఉంది. డెవలప్మెంట్ చేయాలి వస్తుంది. దాంట్లో లేనిది 10 మందిలో కూడా మంచి సేవా గుణంతో మంచి స్థాయిలో నిలబడ్డారు. త్వరలో మాత్రము కొన్ని అన్నదాన కార్యక్రమంలో శ్రీమతి జాతకం కానొస్తుంది. విశేషంలో శ్రీరాముల వారు రాముడు పక్కన నరసింహస్వామి రామ్మోహన్ రావు గారు మాట కలిసి బుర్ర మాత్రం పెద్దది, చిన్న చిన్న పనులు ఉపయోగిస్తున్నారు. వయసు మాత్రము కొద్ది ప్రయత్నం పెద్ద స్థాయి సరే ఆలోచన చిన్న చిన్న ఆలోచన కొట్టుదలగా ఉంటారు. రాము శ్రీనివాసు దంతో గారి చూడు ఇంకోటి మారుస్తుంది. తనకు నచ్చిన చెలికే తీస్తుంది, తన నచ్చిన కార్డే తీస్తుంది. చూడండి ఆ కార్డు కూడా నచ్చదా. దత్తు గారు మేమే చాలా డౌట్స్ ఉన్నాయి దానికి చిలక్కి. అదే కాదు చిలక అరుస్తుంది ఏంటి, చిలక అరుస్తుంది. వాళ్ళకి చెప్పండి సార్. ఉన్నదాన్ని పోగొట్టు రూపాయి లేదానికి రీచేయడం చూడడం మాట ఖచ్చితం. ఇల్లాలంటే ప్రత్యేకంగా చెప్పండి చెప్పండి. మనశ్శాంతిగా ఆనందంగా ప్రోత్సహించడం. ఇంక ముందర వృద్ధాప్యంలో కూడా మనశ్శాంతిగా జీవిస్తారు. మంచిన వాడి జాతకం తినాము. పార్టీలు అవుతారు సుఖంగా ఉన్నారా మురళి గారు? ఆయన అయిపోయింది. ఆయనకేం చెప్పారు మురళి గారికి? చెప్పారా? 2 గురించి చెప్పారండి. 2 ఫ్లాట్స్ దైవ అనుగ్రహం ఉంది నీకు. త్వరలో మాత్రం ఒక దైవ పూజ కార్యక్రమం దాంట్లో పాల్గొనబోతున్నారు. త్వరలో మాత్రం కొన్ని చీరల వైపు ప్రయాణం కూడా జరుగుతుంది. తమిళనాడు వైపు కొద్ది ప్రయాణం, దూర ప్రయాణం అనుకోకుండా ఇదే ప్రయాణం మంచిది. ధన కటాక్షానికి ఎదురులేదు. ఎప్పటికి వెళ్ళినా సరే మీకు మాత్రం రూపాయి అనేది మీకు ఎక్కడికి వెళ్ళినా పుట్టుందమ్మా.
మీరు అడగపోయిన సరే అవసరం ఉంటే అడిగి మరి సాయం చేస్తారు. అలాంటి మనస్తత్వం మీది. ఇప్పటివరకు ఒకరి నుంచి ఆశించవు. హృదయం జాలి హృదయం, కొట్టుదల కలిగిన వారు. భర్త మీద అనుమానాలు అలాంటి ఏమి లేవు. మంచి మనసుతో ఉండవు లేవు. మీరు నమ్మకం ఎక్కువ ఏదైనా అవనమ్మకం పడే వ్యక్తి కాదు. త్వరలో మాత్రం విలువైన గోల్డ్ వస్తువులు కొనబోతున్నారు. తయారు చేసి వాళ్ళ వస్తువులు కొనబోతున్నారు. దాంట్లో మేలుంది. ఆరోగ్య విషయంలో ఏ ప్రాబ్లం రాదు. సంతాన పిల్లలు కూడా మంచిగా ఉంటారు. మీతో మీ మాటను గౌరవిస్తారు. మనశ్శాంతిగా జీవితే జాతమైనమ్మ. కోపం అనేది సామాన్యంగా నీకు రాదు. సామాన్యంగా గొడవకు భయం మాత్రం తోట మీరు చేస్తాం. ఇలా పట్టించుకోవాలి గురించి అయిన వాళ్ళ కన్నా బయట వాళ్ళ ఫ్రెండ్స్ అంటే ఎక్కువగా గౌరవిస్తారు. మంచి సంతోషాలు ఉన్నాయి. రామం మంచిది. సారగారికి ఎలా ఉందో మంచి అదృష్ట యోగం. లక్ష్మీ కళ, స్త్రీ కళ ఎలా ఉందో కట్టలు చూడు. ఇంకో ప్రోగ్రామ్ ఉంది. అయితే పిల్లలకి చెప్పట్లేదండి, మాకు చెప్పారు. ఈ సంక్రాంతి సంబరాలకి చీఫ్ గెస్ట్ గా ఎవరు వస్తున్నారో తెలుసండి? ఎవరు అనుకుంటారు? మా దొరగారండి, మా పెట్రోల్ దొరగారు వచ్చేస్తారు. ఆయన ఎప్పుడు వస్తారో తెలియదండి, ఎక్కడి నుంచి వస్తారో అసలుకే తెలీదు, ఎలా వస్తారో అసలుకే తెలియదండి. ఆయన మా దొరగారండి. ఏమండి అర్జెంట్ గా సెల్లర్ ఖాళీ చేయండి కొంచెం. ఆయన వచ్చేస్తే ఆయన బళ్ళు పార్కింగ్ మీ పార్కింగ్ అంతా సరిపోదు. వచ్చేస్తారు సెకండి అర్జెంట్ గా వెళ్ళి తీసేయా. వచ్చేస్తున్నారండి, వచ్చేస్తున్నారు. మా దొరగారు వచ్చేస్తున్నారు, వచ్చేసారు. హలో 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 నమస్తే వణకం అదాబర్సే. నమస్తే సార్. వణకం సార్. ఆదాబర్సే సార్. ఆదాబర్సే ఆదాబర్సే. ఏమండి నేను లండన్ లో కాఫీ తాగుతాను, అమెరికాలో టిఫిన్ తింటాను, ఆస్ట్రేలియాలో డిన్నర్ చేసి నేను అలా ఫ్లైట్ లో వెళ్తూ ఉంటే, ఆస్ట్రేలియాలో డిన్నర్ చేసి ఫ్లైట్ లో వెళ్తూ ఉంటే మనం బృందావన అపార్ట్మెంట్స్ లో సంక్రాంతి సంబరాలు అమ్మరాని అనుకున్నాయని తెలిసి ఫ్లైట్ ఆ డాబా పైన ల్యాండ్ చేసి పై నుంచి తాడేసుకుని కిందకి దిగి వచ్చాను రా. ఏంటి ఇప్పుడు పెద్ద సౌండ్ వచ్చింది, మీరు వచ్చింది? ఇంకేంటి అనుకున్నావు? దొరగారు నేనే డ్రైవర్ రాముణ్ణి, నేనే పిట్టల ధోరణి, నేనే డ్రైవర్ రాముణ్ణి, నేనే పిట్టల ధోరణి. మాటలకేమో నవాబుని, చేతలకేమో గరీబుని, మాటలకేమో నవాబుని, చేతలకేమో గరీబుని. ఏమండి మా దొరగారి గురించి మీ అందరికి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలండి. అవును, ఎందుకంటే మా దొరగారు ఒక్క క్షణం కూడా ఖాళీ ఉండరండి. అవునండి, పైసా ఆదాయం ఉండదండి. మరి అంత గొప్పవారు మా దొరగారు. మా దొరగారి గురించి, మా పెట్రోల్ ధరల గురించి చెప్పాలంటే మాకు చాలా ఆస్తులు ఉన్నాయండి. అవునండి, చాలా ఆస్తులు ఉన్నాయి. ఎంత ఆస్తి ఉందంటే మాకు ఆకాశంలో అర్ధ భాగం మాదేనండి. అవును, మరి అంతేకాకుండా సముద్రంలో సగభాగం నాదే. ఆకాశంలో అర్ధభాగం, సముద్రంలో సగభాగం, ఈ భూమి మీద 30% మాదేనండి. ఏమండి మీకు ఎవరికైనా కావాలా? మీకు ఎవరికైనా కావాలంటే, మీకు ఎవరికైనా కావాలి అని అంటే ఏం కావాలన్నా ఇంకు లేని పెన్ను తీసుకురండి, రాసిచ్చేస్తాను మీకు. నిన్నే సంక్రాంతి పండుగ వస్తుంది కదా అని చెప్పి లోపల బీరువాలో ఉన్న నగలన్నీ తీసి బయట పెడితే ఒక్కొచ్చి నాకేసిందని చెప్పి 10 కేజీల బంగారం చెత్త కుండీలో పడేసామండి. కానీ టీ దాడని డబ్బు లేక ఇక్కడికి వచ్చానండి బాబు. అంత గొప్ప వాళ్ళం అండి మేము. ఏమండి మీ అందరికి ఇప్పుడు విషయం చెప్పాలి. ఏంటంటే మన నాకు పెళ్ళయిందండి. పెళ్ళైనప్పుడు మరి చక్కగా భోజనాలు పెట్టాలి కదండి. అందులోనూ పెట్టాల ద్వారా ఇంట్లో పెళ్లి అంటే మరి మామూలుగా ఉంటుందా? కదా, అందుకనే భోజనాలు పెట్టించారు. ఎలా పెట్టేశారు అనుకున్నారు? ఆ చుట్టుపక్కల మా మండలంలో 10 జనాభా వచ్చేస్తున్నారు, పురోగమన జనాలు వచ్చేస్తున్నారు. వంట చేసే వాళ్ళకి ఏం వంట ఉండాలో అర్థం కావట్లేదు. వెంటనే నేను ఎప్పుడు వంటశాల దగ్గరికి వెళ్ళిపోయి, ఒరే బాబు ఎందుకంత కంగారు ఆడతారు? మరి ఈ రోజుల్లో అందరూ చుక్కుడుకాయ తింటే చిక్కిపోతున్నారండి. అవునండి, చుక్కుడుకాయ తింటే చిక్కిపోతున్నారు, బీరకాయ తింటే బిగుసుకుపోతున్నారు. అందుకే బాగా ఆలోచించారండి. బాగా ఆలోచించి లడాయి సారు వడాయి పప్పులు కలిపేసి ఒక కొత్త వంటకం తయారు చేయించారండి. లడాయి సారా? లడాయి సారు వడాయి పప్పులు, వడాయి పప్ప, కిరోసిన్ ఎండ్రుని కలిపేసి ఒక కొత్త రకం వంటకం తయారు చేయించి ఈ ఊళ్ళో వాళ్ళందరికీ పెట్టగానే మరి
10 మంది హాస్పిటల్ పడ్డారండి. ఒరే, ఒరే, ఒరే. మరి అది అంతేకాదండి, మరి పిట్టల ధర ఇట్లా భోజనాలంటే సాయంత్రం స్నాక్స్ కోసం టైగర్ ఫుడ్ చేయించు. టైగర్ ఫుడ్ తర్వాత గార్డెన్ కర్రీ. గార్డెన్ కర్రీ టైగర్ ఫుడ్ అంటే టైగర్ ఫుడ్ గార్డెన్ కర్రీ ఏమిట్రా? టైగర్ ఫుడ్ అంటే ఏంటనుకుంటున్నారు? పులిహోర. పులిహోర ఏంటనుకుంటున్నారు? తోటకూర. అందుకే మరి అందరికి మంచిదని చెప్పి పులిహోర చేస్తే వేడి చేస్తుంది కదండి, ఆ వేడి తోటకూరతో కవర్ అయిపోతాయి. బాగా చెప్పాను. నేను ఇంతవరకు కూడా అక్కడ ఇక్కడ చదివితే నా పరువు పోతుందని చెప్పి అమెరికా వెళ్ళి చదివాను రా గారు. దాన్ని ఎవరన్నా అమెరికా అంటారండి? అమెరికా అండి అది. అమెరికా కాదురా, అమెరికా అమెరికా అంటారు. ఇలా చదువుకున్న వాళ్ళు అమెరికా అంటారు, నాలా చదువుని అమెరికా అంటారా? అమెరికాలో సంవత్సరాలు కష్టపడి ఒకే బెంచ్ మీద చెప్పేది, ఒకే బెంచ్ మీద ఒకే మాస్టర్ గారి దగ్గర కూర్చుని లేకుండా లాగి పీకి లాగి పీకి లాగి పీకి చదివాను రా. లాగి పీకి లాగి పీకి లాగి పీకి చదివారు. మీరు అమెరికా వెళ్ళి కష్టపడి ఒకే బెంచ్ లో ఒకే మాస్టర్ గారి దగ్గర లాగి పీకి చదివిన తరగతి ఎన్నో తరగతి? 2వ తరగతి. ఏమిట్రా గారు, మన అపార్ట్మెంట్ లో చాలా మంది చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళందరికీ ఈ విషయం తెలిస్తే నవ్వుతారు. ఇగో ఈ అబ్బాయి నవ్వుతున్నాడు, ఈ అబ్బాయి కూడా చాలా చీప్ గా చూస్తున్నాడు. మరి అంతే. మరి 2వ తరగతి చదవడానికి అమెరికా వెళ్తారండి ఎవరన్నా? 2వ తరగతి చదివని చాలా చీప్ గా చూడకు. నువ్వు ఇంగ్లీష్ లో ఏ ప్రశ్న వేసినా సరే నేను టక్క 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 చెప్పేసా సమాధానాలు. అంటే మా దొరగారి ఉద్దేశం ఏంటంటే అమెరికాలో $1 అవును ఇండియాకి తీసుకొస్తే ఎంత అవుతుందండి? ప్రస్తుతానికి సుమారు $80 అవుతుంది. అవును. కాబట్టి అమెరికాలో 2వ తరగతి అంటే ఆ 2 తరగతులు ఇక్కడ మార్చేస్తే 120 తరగతులు. అంటే డాక్టరు, లాయరు, ఇంజనీరు అన్ని అయిపోయారు మా దొరగారు. కానీ మా దొరగారు ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడతారు. చాలా బాగా మాట్లాడతారు. ఎంత బాగా మాట్లాడతారంటే ఇంగ్లీష్ వాడికి కూడా అర్థం కాదండి, అంత బాగా మాట్లాడతాను. దొరగారు ఇంగ్లీష్ లో మేము అడిగినా ఏ ప్రశ్న సగం సమాధానం చెప్పేస్తా, టకటక ఏ ప్రశ్న సమాధానం చెప్పారు తీసేస్తా. దొరగారు ఒక్కసారి చాలా బాగా ఆలోచించుకోండి, ఎందుకంటే మనం ఉన్నది మామూలు ప్లేస్ కాదు, బృందావనం అపార్ట్మెంట్. అవునవును. ఇక్కడ చాలా మంది మేధావులు ఉన్నారు, అవును, విద్యావంతులు ఉన్నారు, చాలా మంది టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు. మరి వాళ్ళ ముందు మీరు ఏదైనా టకటగా మరి ఏమండి మీరు ఎవరన్నా మా దొరగాని ప్రశ్న అడుగుతారా? ఎవరన్నా అడుగుతారా? దొరగారు మా వాళ్ళ తరపున మా వాళ్ళందరి తరపున నేను ప్రశ్న అడుగుతాను. చెప్పరా. వాట్ ఈస్ యువర్ నేమ్? టకటక. వాట్ ఈస్ యువర్ మదర్ నేమ్? టకటక. వాట్ ఈస్ యువర్ ఫాదర్ నేమ్? టక్కటక టక్కర టక్కర టక్కటక. ఎన్నిసార్లు చెప్పాలి రేవనారు? దొరగారు ఏంటండి టకటక? నేను ఏం ప్రశ్న అడిగినా టకటక సమాధానం చెప్తున్నానా? మా ఇంటా వంట లేదు మాట తప్పడం. నేను ఏ ప్రశ్న టకటక చెప్తాను రా. 10 సంవత్సరాలు చదివింది లేదారా బాబు? అంటే ఆ టకటక ఈ టకటక. అవును. దొరగారు మరి నేను ఇంగ్లీష్ లో బాగా చదువుకున్నానని చెప్పేసి నేను వెంటనే ఇండియా వచ్చిన వెంటనే పెళ్లి చేసుకున్నాను. ఇండియా వచ్చిన వెంటనే పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకుని వెంటనే పుట్టేశాడు నా కొడుకు. ఏంటి పెళ్లి చేసుకుని వెంటనే కొడుకు పుట్టేశాడు? నాకు కాదురా, మావిడికి పుట్టాడు. వాళ్ళ పేర్లు కూడా చాలా గొప్పగా పెట్టేశాను ఇంగ్లీష్ లో. ఎందుకంటే నేను అసలు ఇంగ్లీష్ లో చదివాను కదా. మా ఆవిడ పేరు డోర్స్ మదర్ అని పెట్టాను. డోర్స్ మదర్. మా అబ్బాయి పేరు రైస్ పీస్ కింగ్ అని పెట్టాను. నా పేరు వాటర్ కింగ్ అని పెట్టాను. దొరగారు మరి తెలుగు వాళ్ళు అయ్యుండి ఏదో తెలుగు పేర్లు పెట్టుకోకుండా ఈ పేర్లు ఏంటి మాకేమో అర్థం కావట్లేదు. ముందు మీ అబ్బాయి గారికి మాకు అర్థం చెప్పండి. మాకు Dari
నువ్వు లాఠీ తాకండి ఎవరి దగ్గర అయింది విజయలక్ష్మి గారి దగ్గర ఓకే మీ ఇష్టం వచ్చి పెట్టుకోండి విజయలక్ష్మి గారు అవుట్ స్టార్ట్ అండి ఏంటి అయిపోయిందా ఏమో ఓకే స్టార్ట్ లేదు లేదు ఇది ఒక నిమిషం ఆడనివ్వండి పాస్ అవనివ్వండి ఒక రౌండ్ అవనివ్వండి ఒక లైన్ కన్నా రావాలి మన బాల్ గేమ్ ని కలిసి రాలేదు వచ్చాయమ్మా వద్దే పద్ధతి చదివించద్దు పిల్లలందరికీ లెమన్ అండ్ స్పూన్ హాట్ అయిపోయిందా మీరు రెడీ స్టార్ట్ చాలా స్పీడ్ గా ఆడుతున్నారు ఏం టెన్షన్ రాస్తున్నారు Thank you.
లేదు లేదు గేమ్ చేంజ్ అయింది సాంగ్. ఇప్పుడు ఇదే ఉండాలి. బాధపడుతుంటే చెప్తున్నాను. ఉన్నారా దగ్గర అయిపోయింది. పట్టుకుంటే మంచి జారుదు నీదే. అక్కడే ఉండండి, అక్కడే ఉండండి, మీరు అక్కడే ఉండండి. దూరం చేసుకుంటారు కదా, దూరం కావాలి. ఆపండి ఆపండి, ఒకసారి ఆపండి. వాళ్ళు ముగ్గురే జరగలేదు కదా, ముగ్గురు అమ్మా నీకు చెయ్యి ఇట్లా చాపినా ఎక్కడ ఇందాక అమ్మా ఈ దగ్గర చెయ్యి చాపినా అందాలి. చెయ్యి ఇలా పట్టుకుంటే మంచి పట్టుకోవడానికి చేసుకోవద్దు, దూరంగానే ఉండండి. చెయ్యి అంటే అన్నారు కదా.
మూడో గిఫ్ట్ ఒక నిమిషం అంటే ఇంకొకటి ఉండాలి అమ్మా ఇంకా రెండు ఉన్నాయంట పట్టుకో
వెనక తీసుకెళ్ళి బాబు. ఇది పట్టుకో, అట్లా పట్టుకో. ఓకే బాగా చెప్పు, చెయ్యొచ్చు ఇలా అయితే ఏం కాదు. ఏం ఇలాను అను ఏం కాదు. చివరి తీసుకెళ్ళి చివరికి వెళ్ళి అటుగా రాదు. టక్ 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 టక్. Yeah.